హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. సో నేను ఇవాళ మీకు ఆమ్లెట్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అనమాట. సో శాండ్విచ్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మన బ్రెడ్ స్లైసెస్కి చీజ్ అప్లై చేసేసుకున్నాను అండ్ ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లో చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ ఇంకా టమాటో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాని మీద ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో చాప్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్ చేసుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇంకా టమాటోని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది త్వరగా సాఫ్ట్ అవ్వడానికి నేను పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నా దీని మీద. చూడండి, ఇలా సాఫ్ట్ అయ్యాక అదంతా ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. దాని మీద మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక కొంచెం కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత తిప్పి కాల్చుకోండి. మళ్ళీ ఇప్పుడు ఆ ఆమ్లెట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. మనం 2 శాండ్విచెస్ తీసుకున్నాం కాబట్టి 1 ఎగ్లో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నీ తీసుకున్న వీటిని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా అన్నీ పక్కన పట్టేసుకున్నాం కదా, ఆమ్లెట్ ఇంకా టమాటో ఆనియన్ ఫ్రై చేసుకొని. సో ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మ్యాగీ మసాలా తీసుకోండి. నెక్స్ట్ చీజ్ స్ప్రెడ్ చేసిన బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మ్యాగీ మసాలాని చల్లండి. ఇలా ఫుల్గా చల్లేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లైస్ మీద కూడా అలాగే చల్లేసుకోవాలి. ఇలా రెండిటికి చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్లైస్ని తీసుకొని దాని మీద మనం ఇప్పుడు దాకా ప్యాన్ మీద ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా, ఎగ్ ఆమ్లెట్. సో దాన్ని పెట్టేయాలన్నమాట ఫస్ట్ లేయర్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంకా టమాటో ఉంది కదా, వెజ్జీస్. సో అవి ఒక లేయర్ కింద వేసేసేయాలి మొత్తం. ఇలా మంచిగా వెజ్జీస్ అంతా నింపేసి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కింద మళ్ళీ ఆమ్లెట్ పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ని దాని మీద పెట్టేస్తే అయిపోతుంది. అంతే స్టఫింగ్ ప్రాసెస్. ఇలా పెట్టాక ఒకసారి ప్రెస్ చేయండి గట్టిగా. దీనివల్ల ఈ బ్రెడ్ అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ కూడా అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ మీద. ఇప్పుడు ఒక బటర్ క్యూబ్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని బటర్ క్యూబ్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ ఉంది కదా, సో దాన్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఒకసారి మంచి ప్రెస్ చేయండి. నెక్స్ట్ దాని మీద ఇంకొక చిన్న బటర్ క్యూబ్ని పెట్టేసేయండి. ఇప్పుడు మనం శాండ్విచ్ని బటర్ ప్యాన్ అంత ఉంది కదా, సో ప్యాన్ అంతా శాండ్విచ్ని తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. కొంచెం కాల్చుకున్న తర్వాత బటర్ ఒకవేళ కరగకపోతే దాన్ని అలానే పట్టేసుకొని వెనక్కి తిప్పేసేయండి. సో హీట్కి అదే కరిగిపోతుంది. మీరు అలానే వదిలేస్తే కింద బ్రెడ్ మాడిపోతుంది అన్నమాట. చూసుకొని చేయాలి. ఇటు సైడ్ కూడా ప్యాన్కి అంతా తిప్పుకుంటూ కాల్చుకోండి. చూడండి, ప్యాన్ మీద ఉన్న బటర్ అంతా మంచిగా బ్రెడ్కి పట్టేసింది. బ్రెడ్ కూడా మంచిగా ఫ్రై అయింది. సో శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పక్కకు తీసేసుకోండి. అంతే. నెక్స్ట్ శాండ్విచ్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గాయ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.